హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించి రతి సమయాన్ని విపరీతంగా పెంచే 5 అద్భుతమైనటువంటి చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. 1 కాదు 2 కాదు 5 అండ్ అతి సులువైన అందరికీ అందుబాటులో ఉండే 5 చిట్కాల గురించి మనం తెలుసుకుందాం. ఈ చిట్కాలో మీరు ఏ ఒక్క చిట్కా ఫాలో అయినా పర్వాలేదు, మేము చేసుకోవాలంటే 2-3 చిట్కాలు కలిపి చేసుకున్నా పర్లేదు, లేదా 5 చిట్కాలను ఫాలో అయినా ఎలాంటి అంటే ప్రాబ్లం ఉండదండి. ఓకే, సమస్యలు రావు. కాబట్టి మీకు నచ్చిన చిట్కాను, మీకు సులువుగా ఉన్న చిట్కాను, మీకు అందుబాటులో ఉన్న చిట్కాల నుంచి ఏదైనా ఒక చిట్కాను మీరు సెలెక్ట్ చేసుకొని వాడుకోండి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, శీఘ్ర స్ఖలనం అనేది ఎప్పుడో ఒక సందర్భాలలో చాలా రోజుల తర్వాత పార్టిసిపేట్ చేయడం వల్ల కానివ్వండి, ఓవర్ ఎక్సైట్మెంట్ టెన్షన్ వల్ల కానివ్వండి, ఆతృత వల్ల కానివ్వండి, ఓవర్ రొమాన్స్ వల్ల కానివ్వండి, చాలా రోజుల గ్యాప్ తర్వాత కానివ్వండి, ఇలాంటి సందర్భాల్లో కలిసినప్పుడు కొన్ని సందర్భాల్లో వీర్యం అనేది త్వరగా స్ఖలనం అయిపోవడం అనేది జరుగుతుంటుంది. దానిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు రెగ్యులర్గా పార్టిసిపేట్ చేస్తున్నా, మీకు రెగ్యులర్ టైంలో ఉన్నా కూడా మీకు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే, అంటే 1 minute బిలోనే మీకు స్ఖలనం అయిపోతూ ఉన్నట్లయితే అప్పుడు దాన్ని శీఘ్ర స్ఖలనంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. దీన్ని మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. ఈ సమస్య రావడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. అధికంగా డ్రింకింగ్ చేయించే వాళ్ళు, లేదంటే స్మోకింగ్ చేసే వాళ్ళు కానివ్వండి, హస్తప్రయోగం చేసే వాళ్ళు కానివ్వండి, నరాల బలహీనతతో బాధపడే వాళ్ళలో కానివ్వండి, ఇలాంటి వాళ్ళు ఈ సమస్యలు అంటే అధికంగా ఉంటూ ఉంటాయి. సో ఈ సమస్యలను క్యూర్ చేసే మొదటి చిట్కా చాలా చాలా సులువైన చిట్కా. అండ్ నేను చెప్పబోయే చిట్కాలన్నీ కూడా మీరు డైరెక్ట్ గా కలవడానికి 1 గంట ముందు ఉపయోగించుకోవచ్చు. మెయిన్ గా చేయాల్సిందంటే రేగి బంక. ఒక చిట్కా, రేగి బంకను కొద్దిగా తీసుకొని దానిని కొద్దిగా నీళ్ళలో వేసి మెత్తగా చేయండి. మెత్తగా చేసిన తర్వాత ఒక పత్తి దూదిని తీసుకోండి. పత్తి దూది వేరు ఉంటుందండి, మనకు మెడికల్ షాప్ లో దొరికేటువంటి దూది వేరు ఉంటుంది. పత్తి దూదిని తీసుకోండి. కొద్దిగా పత్తి దూదిని తీసుకొని ఆ రేగు బంకలో మంచిగా నానబెట్టి ఆ దూదిని కొద్దిగా అంత బొడ్డులో పెట్టుకొని రతికి 1 గంట ముందు పెట్టుకొని రతిలో పార్టిసిపేట్ చేయాలి. తీయకుండానే పార్టిసిపేట్ చేసినట్లయితే, లేదంటే అట్లీస్ట్ 1 ½ hour 1 గంట ముందైనా పెట్టుకొని రతిలో పార్టిసిపేట్ చేసినట్లయితే వీర్యం అనేది ఎక్కువసేపు స్తంభించి ఉండడానికి అవకాశం ఉంటుంది. సో వీర్యం యొక్క అంగం మీదకి వెళ్ళేటువంటి నరాలను మొత్తం కూడా బొడ్డు నుండి నాభి నుండి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాటికి బలాన్ని చేకూర్చడం కోసం ఈ చిట్కా. సార్ బొడ్డులో పెట్టుకుంటే అక్కడ ఎట్లా ఎక్కువసేపు ఉంటుందని మళ్ళీ డౌట్ రావచ్చు. దానికి సంబంధించినటువంటి శక్తి అనేది బొడ్డు నుండే వెళ్తుంది, కాబట్టి దానికి మనం బలాన్ని అందిస్తూ ఉంటాం. అదే విధంగా రెండో చిట్కా, ఈ రేగు బంకకు బదులుగా అందుకు బంకకు చూర్ణం కూడా లభిస్తుందండి. అందుకు బంక కూడా దొరకలేదు అనుకోండి, తేనెలో కూడా ఉపయోగించుకోవచ్చు. తేనె కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తేనె అయితే ఇంకా అందరికీ అందుబాటులో ఉంది. తేనెలో సేమ్ అదే విధంగా పత్తి దూదిని కలిపి దాన్ని తడిపి కలవడానికి 5-10 నిమిషాల ముందు బొడ్డులో పెట్టుకొని పార్టిసిపేట్ చేస్తే తప్పకుండా సమయం అనేది వృద్ధి చెందడం జరుగుతుంది. ఇది రెండో చిట్కా. ఇక మూడో చిట్కా. ఈ మూడో చిట్కా కలవడానికి 1 గంట ముందు 1 గ్లాసు గోరువెచ్చని పాలలో ఒక మరాఠీ మొగ్గలు అనేటివి మనకు చౌదాపొడి దుకాణాలు కానివ్వండి, ఇప్పుడు సూపర్ మార్కెట్ లో కూడా చాలా పొడుగ్గా నల్లగా ఉంటే బగారాలో వాడుతూ ఉంటారు, బిర్యానీలో వేస్తూ ఉంటారు. సో ఒక మరాఠీ మొగ్గ తీసుకొని దాన్ని మెత్తగా దంచి ఆ చూర్ణాన్ని ఆ గ్లాస్ పాలలో కలుపుకొని కొద్దిగా కండ చక్కెర వేసుకొని కలవడానికి 1 గంట ముందు కనుక తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నా కూడా మీకు చాలా అద్భుతంగా సమయం అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ప్రాక్టికల్ గా నిరూపితమైంది. నేను చాలా మందికి చెప్పాను, చాలా మంది మంచి ప్రయోజనాలను పొందడం జరిగింది. ఇది మూడవ చిట్కా. నాలుగవ చిట్కా, దీనికి కొద్దిగా నీరుల్లిపాయలు. సో నీరుల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని ఒక ప్యాన్ లో వేసి 1 చెంచాడు నెయ్యి వేసి దోరగా వేయించాలి. రెడ్డిష్ వచ్చేలాగా దోరగా వేయించాలి. 1 చెంచా నెయ్యి వేయండి. 1 గడ్డ తీసుకోండి, సుమారుగా 1 గడ్డ మోతాదు, అంటే చిన్న బౌల్లో నిండేంత ఆ ఉల్లిగడ్డ తీసుకోండి. కట్ చేసిన తర్వాత దాన్ని ప్యాన్ మీద వేసి 1 చెంచాడు నెయ్యి వేసి దోరగా వేయించి దాన్ని ఒక బౌల్లో తీసుకొని దాని మీద కొద్దిగా కండ చక్కెర కలుపుకొని దాన్ని ఉదయం పూట పరిగడుపున తింటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇది శరీరంలో ఉన్నటువంటి వేడిని తగ్గించడమే కాకుండా శరీరంలో నరాల బలహీనతను తగ్గిస్తుంది. రతి పట్ల సమయాన్ని విపరీతంగా పెంచడానికి, నరాల బలహీనతను తగ్గించి స్టామినాని ఇవ్వడం కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇదే ప్లేస్ లో 5వ చిట్కా ఏంటంటే, ఈ నీరుల్లిపాయ ప్లేస్ లో మీరు సొరకాయను కూడా ఉపయోగించవచ్చు. సొరకాయను కూడా పైన పొట్టంతా గీకి వేసి చిన్న ముక్కలుగా కట్ చేసి ప్యాన్ మీద వేసి దీన్ని కూడా సేమ్ 1 చెంచా నెయ్యి వేసి దూరగా వేయించి
వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లో వేసుకొని పైన కండ చక్కెర జల్లుకొని ఉదయం పూట పరిగణన తీసుకుంటూ ఉండాలి. అలా తీసుకుంటూ ఉన్నా కూడా తప్పకుండా మంచి ఫలితం అనేది పొందడం జరుగుతుంది. మంచి మీకు తెలుసో లేదో సొరకాయలో చాలా మంచి విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉంటాయి. నీరు కంటెంట్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి చాలా త్వరగా చలవ చేస్తుంది. కాబట్టి చలవ చేయడంతో పాటు నరాలకు మంచి బలాన్ని కూడా అందిస్తుంది. కాబట్టి మనకు స్టామినా పెరుగుతుంది, నరాల బలహీనతలు తగ్గిపోతాయి. కాబట్టి సమయం పెరగడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు చేసుకుంటాను అంటే ఈ దూదిని బొడ్డులో పెట్టుకోండి. అదేవిధంగా గ్లాస్ పాలలో మరాఠీ మొగ్గతో కలుపుకొని తాగండి. ఈ ఉల్లి కానీ లేదా సొర కానీ ఈ రెండిట్లలో ఏదో ఒక దాంతో మీరు ఉదయం కూడా తీసుకోండి. ఇలా 3 కూడా కలిపి చేసుకోవచ్చు. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి, ఎలాంటి సమస్యలు కానీ వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఈ సందర్భాల్లో అంటే సమస్య స్టార్టింగ్ లో ఉంది, ఇబ్బంది పడుతున్నామని అనుకునే సందర్భాల్లో ఈ చిట్కాలు ప్రయోగించండి. తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందడం జరుగుతుంది. ఒకవేళ సమస్య చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నా, సమస్య క్రిటికల్ గా ఉన్నా, ఇవన్నీ చేసుకోవడం ఇబ్బందిగా ఉన్నా దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి మా వద్ద అందుబాటులో ఉంటాయి. దీని కొరకు ఒక పౌడరు, 5 రకాల మాత్రలు, ఒక ఆయిల్ అందించడం జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుందండి. చాలా మంది వాడుకొని ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు, సమయం 15 నుంచి 30 నిమిషాల వరకు పెంచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా ఇప్పుడు హ్యాపీగా వాళ్ళ యొక్క లైఫ్ ను కొనసాగిస్తున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వేయడం ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.